ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల మాస ఫలాలలో భాగంగా 7వది తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములండి. ఈ నెల ఈ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు, వ్యయస్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ నెలలో చేసేటువంటి వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి, కానీ ఒక్క లక్షణం మీరు జాగ్రత్త వహించాలండి. ఏమిటంటే కోపాన్ని, ఉద్రేకాన్ని వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు తగ్గించుకోవాలి. అది కనుక తగ్గించుకోకపోతే మీరు ఎంత కష్టపడి మీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కార్యభంగం అయ్యేటువంటి అవకాశం ఉన్నది, ముఖ్యంగా ఈ నెలలో. అందువలన ఈ రాశి వాళ్ళు ఏంటంటే మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి, ప్రశాంతమైనటువంటి మనసును అలవరుచుకోండి. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే స్నానం చేయగానే కాసేపు దైవారాధన చేయండి. దానివలన మానసికమైనటువంటి ప్రశాంతతని ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అయ్యా, మనకు ఏదో సామెత చెబుతారు చూడండి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. రక్ష అంటే ఎక్కడి నుంచో ఎవరో వెనకాల ఒక 50 మందిని మనం పెట్టుకోక్కర్లేదండి. మనకు మాట్లాడటం కనుక కోపం తగ్గించుకొని మాట్లాడితే అదే మనకు కవచంలాగా ఉంటుందండి. అదే రక్షణ మనకు. అందువల్ల ఆ యొక్క శాంతాన్ని మీరు అలవాటు చేసుకోవటానికి త్యాగరాజు కూడా అంటాడంటే, శాంతము లేక సౌఖ్యము లేదు అంటాడు. అందువల్ల ఆ శాంతం అనేది మనకు అలవాటు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు అలవాటు చేసుకోండి. అయ్యా, మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బంధుమిత్రులతో మీకు విరోధాలు వచ్చే అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నది. ఇక చూస్తే ఆదాయం బాగుంది, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుకూలంగా ఉంటారు. ఆమెతో ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కళా సాంస్కృతిక రంగాల వాళ్ళకి మంచి అభివృద్ధికరమైనటువంటి కాలం ఈ రాశి వాళ్ళకి ఈ నెల. దైవ దర్శనాలు మీకు శ్రేయస్సునిస్తాయి. ఆభరణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, నగలో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకనంటే దానివల్ల కొంచెం ఇబ్బంది వాటి పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. జాగ్రత్త వహించండి, ఆడవాళ్ళవని మగవాళ్ళవనివ్వండి. రెండవది, సంబంధం లేని గొడవల్లో మీరు పక్కవాళ్ళు ఎవడో ఒకటితో మనకెందుకు మధ్యలో మనం తలకాయ దుర్చేస్తుంటే కొంతమంది ఉంటుంది ఆ లక్షణం. అది మంచి వద్దు. సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దు. అలాగే మధ్యవర్తిత్వాలు కూడా మీకు ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి మంచిది కాదు. అయ్యా, కలత చెందే వార్తలు కూడా మీరు వినాల్సి వస్తుంది. దానికి కూడా శాంతం వహించండి, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజు స్నానం చేయంగానే మీ ఇష్టదేవత ఆరాధన మానవద్దు. అదే అన్నిటికీ పరిష్కారం. ఎవరి సహకారం లేకున్నా సరే మీరు ఈ నెలలో ధైర్యంగా మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తారు. దేనికి జంకరు, ముందంజగా ముందుకు పెడతారు. ఇక విద్యార్థుల విషయంలో వాళ్ళ యొక్క విదేశీ ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎంతవరకు సఫలమవుతాయో మనం చెప్పలేము. అంతంత మాత్రంగానే ఉంటుందండి. మీకు సంతాన సౌఖ్యం ఉంది. వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్త వహించాలి. అయ్యా, నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దు. ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటారు, దాంట్లో కొంతమంది మనం చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలా మన వెనకాల ఒక మాట, ముందు ఒక మాట మాట్లాడే వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా లేకపోతే వాళ్ళని నమ్మినట్లయితే దానివల్ల మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రాశి వాళ్ళు ఈ నెల జీవితం గడుపుకోవాలని సూచన చేస్తూ, మరి దీనికి మీరు శివారాధన చేసుకోవటం, ఆంజనేయ ఆరాధన చేసుకోవటం, లింగాష్టకాన్ని చదువుకోవటం మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. స్వస్తి.